హలో నమస్తే ఎవ్రీవన్, నేను మీ నందిత, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా టీచర్ మరియు డైటీషియన్, యోగా థెరపిస్ట్. ఈరోజు మనము ఒక మంచి ముద్ర గురించి తెలుసుకోబోతున్నాం. ఎవరు చూడండి, పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అండ్ ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు హెయిర్ ఫాల్తో అనేది సఫర్ అవుతున్నారు. ప్రతి ఒక్కరి మెయిన్ కన్సర్న్ వచ్చి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా. ఎందుకంటే చాలా వరకు 30 years బిలో వాళ్ళకే చాలా వరకు బట్టదల రావడం, కొంతమంది లేడీస్కి అయితే అలపేషియా లాంటి కండిషన్స్, లేడీస్కి కానీ జెంట్స్ కానీ, అంటే ఎక్సెస్ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవడం జరుగుతుంది. సో మనకి హెయిర్ ఫాల్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. దాంట్లో ద నెంబర్ 1 రీజన్ వచ్చి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. 80% మన హెయిర్ స్ట్రెంగ్త్ అనేది ప్రోటీన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ డైట్, అంటే మన ఇండియన్స్లో 90% ఆఫ్ పాపులేషన్ ఎక్కువ కార్బోహైడ్రేట్ మీద డిపెండ్ అయ్యింది. మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ అనేది చాలా తక్కువగా ఉంది. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద హెయిర్ ఫాల్. సెకండ్ రీజన్ వచ్చి మనం తీసుకునే వాటర్. మనం ఎలాంటి వాటర్ వాడుతున్నాము, ఆ వాటర్లో ఉండే ఎక్కువగా హెవీ మెటల్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ కెమికల్గా ఉండే ఎక్కువగా షాంపూస్ కానివ్వండి, ఆయిల్స్ కానీ, వీటి వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మెయిన్లీ హెయిర్ ఫాల్ రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఎవరైతే ఎక్కువగా నిద్రపోరో, ఎక్కువగా ఎక్కువగా నైట్ అవుట్ ఎక్కువగా చేస్తూ ఉంటారో, ఎవరైతే నిద్రపోవడానికి ఇష్టపడారో అలాంటి వాళ్ళకు కూడా ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. మెయిన్గా స్ట్రెస్, అంటే ఎక్కువగా సరిగా నిద్రపోలేకపోవడం, హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్, ప్రోటీన్ సరిగా లేకపోవడం, మనం తీసుకునే డైట్లో బయోటిన్ కానీ ఇలాంటి మెయిన్ న్యూట్రియంట్స్ సరిగా తీసుకోకపోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మన బ్రీతింగ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే, మనం తీసుకునే బ్రీతింగ్ టెక్నిక్ కరెక్ట్గా లేకపోయినా దీనివల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మన ఋషులు, మన పెద్దవాళ్ళు మనకి యోగిక్లో చాలా ముద్రల వరకు మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. దాంట్లో ఎక్కువగా మెయిన్ ముద్ర వచ్చి ప్రసన్న ముద్ర. ప్రసన్న ముద్ర అంటే ఏంటంటే, ఇది మనము అకార్డింగ్ టు ఆయుర్వేద అండ్ యోగిక్ సైన్స్, మన ప్రాణం అంటే మన పంచభూతాలు మన చేతుల్లో ఉన్నట్టు, ఆ పంచభూతాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే ముద్ర ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన 2 హ్యాండ్స్ని తీసుకున్న తర్వాత ఈ 4 ఫింగర్స్ని అండ్ మన ఒక హ్యాండ్లో 4 ఫింగర్స్ని అండ్ అందర్ హ్యాండ్లో 4 ఫింగర్స్ని హోల్డ్ చేసిన తర్వాత, ఈ 2 ఫోల్డ్ చేసిన తర్వాత మనము వీటిని రెండింటిని అటాచ్ చేసి రబ్ చేయాలి. సో దీన్ని ఏమంటారంటే ప్రసన్న ముద్ర అని అంటారు. సో ఇప్పుడు చూడండి, మనం ఈ 2 హ్యాండ్స్ని తీసుకొని ఈ ఫింగర్స్ని మనం ఇలా రబ్ చేయడం వలన, ఇలా ఫింగర్స్ ఇలా ఉంటాయి కదా, ఇలా రబ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడం వలన మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి మన హెయిర్ రూట్ని ఇంప్రూవ్ చేసి మన హెయిర్ ఫాల్ని నేచురల్గా కంట్రోల్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ముద్రస్తో పాటు న్యూట్రిషన్, డైట్ టిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఎవరైతే ఈ ముద్రాస్ని అడాప్ట్ చేసుకుంటారో, రోజు కనీసం 10 minutes నుంచి 15 minutes వరకు ఇలా ముద్ర మనం ప్రాక్టీస్ చేస్తామో, ప్రసన్న ముద్ర, మనకి 90% వరకు చాలా వరకు రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. కనీసం 1 నెల నుంచి 2 నెలల వరకు మనము డెఫినెట్లీ మనం ప్రాక్టీస్ చేయాలి. తర్వాతనే మనం రిజల్ట్ చూడగలుగుతాం. సో 2 హ్యాండ్స్ని తీసుకున్న తర్వాత ఈ 4 ఫింగర్స్ని మనం క్లోజ్ చేసిన తర్వాత ఈ ఫింగర్స్ని మనము రబ్ చేయాలి. దీన్ని ప్రసన్న ముద్ర అని అంటారు. ఈ ప్రసన్న ముద్రని చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. సో దీంతోపాటు 7 నుంచి 8 hours బాగా నిద్రపోయి బాడీని హైడ్రేట్ చేసి, మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా పప్పులు, తృణధాన్యాలు, దీంతోపాటు నాన్ వెజ్ తినేవాళ్ళు ఎగ్స్, సోయా చంక్స్ కానివ్వండి, గ్రీన్ పీస్ కానీ, ఇలాంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వలన 80% వరకు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. డైట్ పరంగా తీసుకున్నట్లయితే మనం స్ప్రౌట్స్, మనం తీసుకునే ఫుడ్లో డైలీ రొటీన్ ఎక్కువగా కార్బోహైడ్రేట్ కాకుండా మొలకెత్తిన గింజలు కానివ్వండి, దీంతోపాటు సోయా మిల్క్, సోయా చంక్స్, ఇవి కూడా మనం ఎక్కువగా తీసుకోవచ్చు. నాన్ వెజ్ తినేవాళ్ళు ఎక్కువగా చేపలు, అంటే రెడ్ మీట్ కాకుండా చేపలు కానీ, చికెన్ బ్రెస్ట్ కానీ, ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ వెజిటేరియన్స్ అయితే ఎక్కువగా వాళ్ళు తీసుకునే ఆహారంలో గ్రీన్ పీస్, చిక్ పీస్, దీంతోపాటు రోజుకి ఏదో ఒక రకమైన పప్పు ఉండాలి. స్ప్రౌట్స్, దీంతోపాటు ఎక్కువగా సోయా రిలేటెడ్ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవడం వలన హెయిర్ ఫాల్ అనేది 80% వరకు తగ్గుతుంది. మన హెయిర్ రూట్ కరెక్ట్గా ఉండాలి, హెయిర్ గ్రోత్ కరెక్ట్గా ఉండాలి అంటే డెఫినెట్లీ మనం తీసుకునే డైట్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉండాలి. దీంతోపాటు బయోటిన్ అనేది మనకి ఎక్కువగా గ్రీన్ పీస్,
పల్లీలు అంటే గ్రౌండ్ నట్స్లో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. దీంతో పాటు మనము యోగా అనేది డైలీ ప్రాక్టీస్ చేయడం వలన ఎక్కువగా మనము ముద్రాస్ కానివ్వండి, దీంతో పాటు బ్యాక్ బెండింగ్ ఆసనాస్ ఎక్కువ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ నేచురల్గా అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో మనం తీసుకునే డైట్ అనేది 80% ఉంటే రిమైనింగ్ 20% రిమైనింగ్ థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దీంతో పాటు 7 to 8 అవర్స్ డెఫినెట్లీ డీప్ స్లీప్ ఉండాలి. ఎవరైతే 7-8 అవర్స్ కన్నా తక్కువ నిద్రపోతారో, లేదు అనుకుంటే వాళ్ళ బాడీకి తగ్గట్టు వాళ్ళ నిద్ర అనేది కరెక్ట్గా ఉండదు. మెయిన్గా మనకి నిద్ర లేనప్పుడు ఫస్ట్ వచ్చే సైడ్ ఎఫెక్ట్ వచ్చి హెయిర్ ఫాల్. మీరు ఎంత డైట్ తీసుకున్నా, ఎంత యోగా ఫిజికల్ యాక్టివిటీ చేసినా నిద్ర సరిగా లేదు అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడం కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు 7 నుంచి 8 అవర్స్ వరకు వాళ్ళ బాడీ నేచర్ని బట్టి, వాళ్ళ బాడీ టైప్ని బట్టి మీకు నిద్ర సాటిస్ఫై అయింది అన్న వరకు డీప్ స్లీప్ వరకు 7 to 8 అవర్స్ వరకు పడుకోవడం అయితే బెటర్. అంత త్వరగా పడుకుంటే మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అంత బాగా చేయొచ్చు. అంటే లేట్ నైట్ స్లీప్ కాకుండా ఎర్లీ నైట్ స్లీప్ అనేది హెయిర్ ఫాల్ కంట్రోల్కి చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. సో ఈరోజు మనం ఒక మంచి ముద్ర గురించి తెలుసుకున్నాం హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి. ఇంకొక రోజు ఇంకొక ముద్ర తగలుద్దాం. అప్పటి వరకు నమస్తే.